76 ఏళ్ల స్వాతంత్రంలో బడ్జెట్ కేటాయింపు లేకపోవడం, బలహీన వర్గాల అభివృద్ధి కాకపోవడం అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది రేషన్ కార్డులతోటే. కాబట్టి అలా కాకుండా బడ్జెట్లో విద్యకు కేటాయింపులు పెంచగలిగితే 6% పెంచగలిగితే విద్య అభివృద్ధి అవుతే మొత్తం దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెరుగుతుంది. విద్యార్థులు కానీ బలహీన వర్గాల పిల్లలు కానీ విద్యావంతులుగా మారుతారు. విద్యతోటే దారిద్ర్యం రూపమవబడుతుంది. విద్యతోటే దేశం యొక్క ప్రగతి అనేది కొలబడుతుంది. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సదుపాయాలు కల్పించి పేదోడి జీవితాలు కాపాడి మెరుగైనటువంటి జీవితాన్ని, వైద్యంతో పాటు విద్యను కూడా ప్రభుత్వం గుర్తించి మానవుని ప్రాథమిక హక్కుల్లో ఒకటైనటువంటి విద్యారంగాన్ని కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కార్పొరేటు ప్రైవేటు ఆసుపత్రులు, కాలేజీలు, తర్వాత స్కూళ్లతో పూర్తి స్థాయిలో బ్యాన్ చేసి ప్రభుత్వమే పాఠశాలలు కానీ కాలేజీలు కానీ ఎక్కువ నిధులు కేటాయించి అన్ని సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించి అందరికీ విద్యని అందుబాటులో ఉంచి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా అందరి జీవితాలు మెరుగుపడతాయి, బాగుపడతాయి అనేది ఒకటి ప్రాధాన్యత అంశంలో. అనేక మంది పారిశ్రామికవేత్తలు పన్నులు ఎగగొట్టేటటువంటి పరిస్థితులు మనకు భారతదేశంలో అనేక ఉన్నాయి. అందువల్లనే మన భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ చాలా తక్కువ ఉన్నారు. అయితే కొద్దిమంది ట్యాక్స్ పేయర్స్ వల్లనే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే కష్టమవుతుంది. కాబట్టి ట్యాక్స్ పేయర్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ట్యాక్సులు చెల్లించే విధంగా, దేశ రాష్ట్ర ఆదాయాలు పెంచే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యవసాయ రంగం మీద వనరులు ఉన్నట్టు, సహజ వనరులు ఉన్నప్పటికీ మన దేశంలో పారిశ్రామిక రంగంలో చాలా వెనుకబడి ఉన్నది. ముఖ్యంగా గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణకే కాదు, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా కేవలం 2 రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్. ఈసారి మాత్రం తెలంగాణకు అన్యాయం జరగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా తెలంగాణకు 2 ప్రాధాన్య అంశాలు ఉంది. ఒకటి కాజీపేట రైల్వే కోచ్, ఇంకొకటి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లోనైనా కానీ నిధులు కేటాయించినట్లయితే తెలంగాణకు చాలా మేలు చేసినట్టు అవుతుంది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన వాజేడు మండలానికి రైల్వే లైను ఏర్పాటు చేయాలని, ఆ రైల్వే లైను కూడా సుమారుగా ఒక 60 కిలోమీటర్ల దూరంలో మనుగురు వరకు రైల్వే లైన్ వచ్చి ఉన్నది. ఆ లైన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రం దాకా పొడిగించి అంతర్రాష్ట్ర రైల్వే లైన్ కింద ఏర్పాటు చేసి, అలాగే 2 రాష్ట్రాలని అనుసంధానంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇది బాగా మారుమూల గిరిజన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ రైల్వే లైన్ రావడం, అలాగే ఇక్కడ ఒక రైల్వే డంపింగ్ యార్డ్ కూడా ఉమ్మడి రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఇక్కడ ప్రజల ఆకాంక్ష. అలాగే అతి సామాన్యుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే తీసుకుందాం అనుకుంటారో 7 లక్షల కన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఈజీగా తీసుకుంటాను. కాబట్టి దీని ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు రాకుండా, రేషన్ కార్డు రాకుండా అయిపోతుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొనైనా 10 లక్షలకు పెంచాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే ఇది వెనుకబడిన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ కాబట్టి అత్యధికంగా ఇక్కడ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తూ అత్యధికంగా సబ్సిడీ పథకాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. రాష్ట్రానికి గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అన్యాయం ఏందైతే ఉందో, అంటే డబుల్ బెడ్రూమ్ల పేరు మీద కనీసం ఇండ్లు లేనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నది. కాబట్టి పిఎం ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇండ్లను వెంటనే మంజూరు చేసేందుకు కోరుతా ఉన్నాం. అది చాలా అత్యవసరం కూడా ఉన్నది. అది తప్పనిసరిగా చేయాలని కోరుతున్నాం. ప్రాజెక్టుల విషయం వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇమీడియట్గా పూర్తి కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంటింటికి నల్లా ఇచ్చేటటువంటి స్కీమ్ ప్రధానమంత్రి దాంట్లో ఉన్నది. కాబట్టి ఆ స్కీమును కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాతో పాటు మొత్తం పాలమూరు ఉమ్మడి జిల్లా స్టేట్ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుతా ఉన్నాం.